దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను చేయడానికి యేసయ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అందుని బట్టి యేసయ్య నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సీజన్ అయిపోయింది, క్రిస్మస్ పండుగలు అయిపోయినాయి. ప్రపంచమంతటా యేసయ్య యొక్క పుట్టుకను, యేసయ్య యొక్క జన్మదినాన్ని చాలా సంతోషముగా మహా ఆనందంతో జరుపుకున్నారు. అందుని బట్టి యేసయ్యకి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ వాక్యం చూస్తున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రిస్మస్ అయిపోయింది కదా, ఇంకేం లేదు, ఇంకా అంతే అనుకుంటూ ఉన్నారు. లేదు, ఇప్పుడేనండి అసలు సిసలైనటువంటి పరిస్థితిలోకి రావాల్సింది ఈ సమయంలోనే. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే 2024వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించేటటువంటి దినములు అతి సమీపంగా ఉంటూ ఉన్నాయి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, యేసయ్య నీతో ఆయన ముఖాముఖిగా మాట్లాడడానికి యేసు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు. క్రొత్త సంవత్సరంలోనికి మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే అడుగు పెట్టడం దేవుని యొక్క చిత్తం కాదు, యేసయ్యకి ఇష్టం కూడా లేదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. రాబోయే సంవత్సరాన్ని నీవు ఎలా ఎదుర్కోవాలి, రాబోయే సంవత్సరంలో నీవు ఏ విధంగా అడుగు పెట్టాలి, రాబోయే సంవత్సరంలో నీ పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉంటూ ఉన్నాయి అనేది ఈ కొద్ది దినాల్లో 4-5 రోజుల్లోనే దేవుని యొక్క పాదాల చెంత మరియ వలె నువ్వు ప్రార్థన అనుభవంలో ఉన్న ఎడల, మరియ వలె ఆయన పాదాల చెంత కూర్చున్న ఎడల దేవుని యొక్క కృప నీ మీదికి దిగి రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. సంవత్సరం అంతా నిన్ను కాపాడాడండి యేసయ్య. ఊపిరి తీసుకోవడము అది నీ వశంలో లేదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు కృత్రిమ శ్వాసను తీసుకుంటూ అనేక మంది వెంటిలేటర్స్ మీద ఉంటూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కానీ ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీవు చాలా స్వేచ్ఛగా ఫ్రీగా ఆ శ్వాసను వదులుతూ ఉన్నావు, శ్వాసను నువ్వు తీసుకుంటూ ఉన్నావంటే యేసు ప్రభుల వారి యొక్క మహా ఉచిత కృప ఉంటూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ఏమై ఉంటూ ఉన్నామంటే దేవుని కృప ఉంటూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఒక రోజు గడిచిపోవాలి అంటే, ఒక నెల గడిచిపోవాలి అంటే దేవుని కృప లేనిదే గడవలేదండి. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు, సజీవ లెక్కలో ఉండి యేసయ్యను నువ్వు స్తుతిస్తూ ఉన్నావు అంటే అది ఆయన కృప ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. సంవత్సరం అంతా 12 నెలలు మలాకి 4:2 ప్రకారము నీతి సూర్యుని రెక్కల క్రింద నిన్ను భద్రంగా కాపాడినాడు. ఆయన నిన్ను భద్రంగా భద్రపరుచుకున్నాడు. లోకంలో వస్తున్నటువంటి కీడు కానీ, తెగుళ్ళు కానీ, విపత్తులు కానీ, ప్రమాదాలు కానీ, ఆపదలు కానీ నీ దరికి చేరనివ్వకుండా, నీ గుడారం లోపలికి రానివ్వకుండా, నాశనకరమైన తెగులు నీ గుడారాన్ని అంటనివ్వకుండా నీ గుడారం చుట్టూరు అగ్ని ప్రాకారం వేసి ఈ సంవత్సరం అంతా ఆయన నిన్ను కాపాడాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక.
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఏమనంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటూ ఉన్నాడు. సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు సహోదరుడా, సహోదరి. 12 నెలలు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, లేకుంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేకుంటే నువ్వు పొలం పనులు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా గృహంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు నిన్ను కాపాడాడండి. అందును బట్టి యేసయ్యకి నువ్వు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ జీవితాన్ని ఆయన భద్రపరుచున్నాడు. నీ ధరికి ఏది సోకనివ్వకుండా, నీ వద్దకు ఏది సమీపించనివ్వకుండా, నిన్ను ఏది ముట్టనివ్వకుండా, నీ పాదాలు జారిపోనివ్వకుండా, నీవు ఇరుకులో పడనివ్వకుండా, ఇక్కట్టులో పడనివ్వకుండా, ఆయన నీ దీపమును ఆరిపోనివ్వకుండా ఈ సంవత్సరం అంతా కాపాడినాడు. అందును బట్టి నువ్వు యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేటటువంటి అనుభవంలో ఉండాలి. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయనకి నువ్వు ఎంతగా స్తుతులు చెల్లించినా యేసయ్య యొక్క రుణాన్ని తీర్చుకోలేం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణాన్నైనా మనం తీర్చుకోవచ్చు, కానీ యేసు ప్రభుల వారి యొక్క రుణమును ఎప్పటికీ మనం తీర్చుకోలేం. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా ఆయన యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే సంవత్సరంలో నీ హృదయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆరాధిస్తూ ఆ సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టిన ఎడల ఆ సంవత్సరం అంతా నీకు దీవెన నీ మీద నిలిచి ఉంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. నీకు ఈ సంవత్సరం కాపాడినాడు కదా, నీకు ఆ కృతజ్ఞత ఉందా అని ఆయన నిన్ను అడుగుతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. 10 మంది కుష్ఠరోగులండి, 10 మంది కుష్ఠరోగులు ఇక దైవజనుని దగ్గరకు వచ్చినాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఒక వ్యక్తి శుద్ధి చేయబడ్డాడు, స్వస్థత నొందినాడు. వాళ్ళు మరలా వెళ్ళిపోయినారు, అందరూ బాగైనారు, అందరికీ స్వస్థత కలిగింది. మార్గ మధ్యంలో వెళుతూ ఉన్నప్పుడే స్వస్థత కలిగింది. కానీ స్వస్థత కలిగినప్పుడు ఒక వ్యక్తి గ్రహించినాడు, నా దేహానికి స్వస్థత కలిగింది అని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి మరలా వెనక్కి వచ్చి స్వస్థపరిచినటువంటి వ్యక్తికి తన దేహాన్ని కనపరుచుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. 9 మందికి కృతజ్ఞత లేదు, కానీ ఆ ఒక్క వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 12 నెలలు నిన్ను కాపాడినాడు. నీకు వస్త్రం ఇచ్చినాడు, ఆహారం ఇచ్చినాడు, గృహమునిచ్చినాడు. నువ్వు ఉండడానికి నీకు కావలసినటువంటి వసతులన్నిటినీ యేసు ప్రభులు వారు సమకూర్చున్నాడు. దాని కొరకై యేసయ్యకి నువ్వు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే విధంగా నీ జీవితం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఆ వ్యక్తి వలె మన జీవితాలు కూడా ఉండాలి. ఆ వ్యక్తిలాగా మనకు కూడా కృతజ్ఞత భావం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. రాబోయే సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి? ఎహెచ్కేఎల్ 38వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని
సెలవిస్తూ ఉన్నదంటే, నరపుత్రుడా నువ్వు సిద్ధముగా ఉండుమంటున్నాడు యేసయ్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, రాబోతున్న సంవత్సరానికై నీవు సిద్ధముగా ఉండాలని యేసు ప్రభుల వారు తెలియచేస్తూ ఉంటున్నారు. నీవు సిద్ధముగా ఉండడమే కాదు, నీ తోటి వారిని కూడా నువ్వు సిద్ధపరిచేటటువంటి అనుభవంలో ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అది క్రింద 8వ వచనంలో మనం చూసినట్లయితే, సంవత్సరం అంతంలోకి మనము వచ్చి ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. సంవత్సరాలు దొరలిపోతూ ఉంటున్నాయి, రోజులు వెడలిపోతూ ఉంటూ ఉన్నాయి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నిన్న స్టార్ట్ అయినట్టుంది, కానీ ఎప్పుడు రోజులు అయిపోయినాయో తెలియదు, ఎప్పుడు సంవత్సరం అయిపోతున్నదో కూడా తెలియనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ ఒక సంవత్సరాలు వెళ్ళపోతున్నప్పటికీ కూడా, సంవత్సరాలు దొరలిపోతున్నప్పటికీ కూడా దేవునికి నీ ఎడల నూతనంగా వాత్సల్యత పుట్టుచు ఉన్నది అంట. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న, నువ్వు సిద్ధముగా ఉండు, నువ్వు సిద్ధపడు. నువ్వు దేనికి సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. మత్తయి 7:7 అడుగుము నేను నీకు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈ 4-5 దినాల్లో నీ జీవితం ఎలా ఉండాలి అంటే, వెళ్ళి ఫ్రెండ్స్ తోటి బార్లో కూర్చునే విధంగా ఉండకూడదు. ఏ సినిమా థియేటర్లో ఏ సినిమా వేస్తూ ఉంటూ ఉన్నారు, ఎక్కడ షాపింగ్స్ మాల్ ఎక్కడ ఓపెన్ అవుతూ ఉంటూ ఉన్నాయి, ఎక్కడ ప్రజలు గుంపులుగా గ్యాదర్ అవుతూ ఉంటూ ఉన్నారు, అక్కడ కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు కబుర్లు చెప్పుకుందామని నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఈ కొన్ని రోజుల్లో నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థనా పూర్వకంగా ఉంటావో, నువ్వు ఎంత కృతజ్ఞత భావం కలిగి జీవిస్తావో, నువ్వు ఎంత ఆరాధన ఆత్మను తో నువ్వు నింపబడి ఉంటావో, రాబోతున్న సంవత్సరంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మంచి వాగ్దానంతో నిన్ను ఎదుర్కోవడానికి యేసయ్య కూడా సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎందుకు సిద్ధపడాలి అంటే, రాబోతున్న సంవత్సరంలో యేసయ్య నాకు ఏ వాగ్దానం ఇస్తాడు, నా పట్ల ఆయనకి ఎలాంటి ఉద్దేశం ఉంటూ ఉన్నది, ఏ వాగ్దానము ద్వారా ఆ సంవత్సరం అంతా నన్ను నడిపించాలనుకుంటున్నాడు, ఏ వాగ్దానం ద్వారా నా కుటుంబాన్ని ఆయన పోషించాలనుకుంటున్నాడు, ఏ వాగ్దానం ద్వారా పరిచర్యలో నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఏ వాగ్దానం ద్వారా నన్ను ఒక అగ్ని జ్వాలగా నిలబెట్టి యావత్ ప్రపంచానికి దీవెనకరంగా వాడుకోవాలనుకుంటున్నాడు అనేది నువ్వు ప్రార్థనా గదిలో రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు కనుక, ఆ రహస్యమందు ఆ రహస్య స్థలములో నువ్వు ప్రార్థనా పూర్వకంగా నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఒక వాగ్దానాన్ని నువ్వు ఎదుర్కోగలవు. అందుకు నువ్వు సిద్ధపడాలి అంటున్నాడు యేసు ప్రభులు వారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవా, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ సంకల్పం ఏంటి, ఎందుకొరకై నన్ను భూమి మీదగా తీసుకుని వచ్చి ఉంటూ ఉన్నావు, నా పట్ల రాబోయే సంవత్సరంలో నన్ను నువ్వు ఎలా వాడుకోబోతూ ఉంటున్నావు, నా కుటుంబానికి నన్ను ఎలా దీవెనకరంగా ఉంచబోతూ ఉంటున్నావు, నేనున్న ఏరియాలో నన్ను ఎలా ప్రజలకు ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉంటూ ఉన్నావు, నా దేశానికి నన్ను ఎలా దీవెనలోకి ఉంచబోతూ ఉన్నావని నువ్వు అడగాలి యేసు ప్రభుల వారిని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇష్టానుసారంగా లోకం యొక్క పోకడలో, లోకం యొక్క పద్ధతుల్లో నువ్వు ఇచ్చలవిడిగా జీవించి, నువ్వు ఇచ్చలవిడిగా బ్రతికి నువ్వు వాగ్దానం తీసుకునే ఎడల ఆ వాగ్దానం నీ పట్ల అస్సలకి నెరవేరదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక.
ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడిన దైవజనులు, అభిషేకంతో నింపబడిన దైవజనుల్లో నుండి ఆయన ప్రవచిస్తూ ఉంటాడు. ఆయన దర్శనాలను తెలియచేస్తూ ఉంటాడు. వాటిని నువ్వు స్వీకరించాలి అంటే, వాటిని నువ్వు పొందుకోవాలి అంటే దానికి తగినటువంటి అభిషేకం నీకు కూడా ఉండాలి. దానికి తగినటువంటి నడిపింపు నీకు కూడా ఉండాలి. దానికి తగినటువంటి ఆ ప్రార్థన అనుభవము నీకు కూడా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ 4-5 దినాల్లో నువ్వు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. బయట తిరగడం కాదండి, బయట కలుసుకోవడం కాదు. దేవుని గడప దగ్గరికి రా, దేవుని పాదాల చెంత దగ్గరికి రా, దేవునితో మాట్లాడి, యేసయ్యతో మాట్లాడి, యేసయ్యని కలుసుకో, యేసయ్యతో ముచ్చటించు, యేసయ్యతో సహవాసం చేయి, యేసయ్య కొరకు పాటలు పాడు, యేసయ్య కొరకు ఆరాధించు, యేసయ్య కొరకు చేతులెత్తు. రాబోతున్న సంవత్సరంలో విస్తారమైన కృపను పొందుకోగలవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడు నిన్ను శుభములతో ఎదుర్కోవాలండి, ఆశీర్వాదాలతో ఎదుర్కోవాలి, దీవెనలతో ఎదుర్కోవాలి, మేలులతో ఆయన నిన్ను ఎదుర్కోవాలి. ఆయన నిన్ను అలా ఎదుర్కోవాలి అంటే నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనల్ని పిలిచినాడంట. అది దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా జీవించాలి. మన చూపులు, మన నడక, మన పడక, మన తలంపులు అన్నీ కూడా పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఆ పరిశుద్ధత కలిగి క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన ఎడల ఒక స్టార్ట్ అయిన మొదటి రోజు నుండే నీ జీవితంలో ఆ వాగ్దానం యొక్క సారాన్ని నువ్వు పొందుకోగలవు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక సామెతలు 31:15 దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక స్త్రీ తన చెలికత్తెలకి ఆ యొక్క భోజనాన్ని ఆ యొక్క పెందలకడి లేచి సిద్ధపరిచిందంట. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా సహోదరి, నీ గృహానికి ఆ ఆహారాన్ని నువ్వు సిద్ధపరిచే విధంగా ఉండాలి. వేకువజామునే లేచి, పెందలకడనే లేచి యేసయ్య యొక్క ముఖ దర్శనాన్ని చేసుకొని, యేసయ్య యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆ ఆహారాన్ని దేవుని వద్ద నుండి నువ్వు స్వీకరించిన ఆహారాన్ని నీ పిల్లలకు పంచే విధంగా నువ్వు ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నువ్వు సిద్ధపడమే కాదు గాని నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఆ భోజనం ఏదో కాదండి, దేవుని యొక్క మన్నా అయి ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యం అయి ఉంటూ ఉన్నారు. నీ కుటుంబమును వాక్యముతో నువ్వు సిద్ధపరచాలి. నీ పిల్లల హృదయాలలో, నీ యజమానుల హృదయంలో, నీ కుటుంబీకుల హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసించగలిగినట్లు నువ్వు సిద్ధపరచాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోతున్న సంవత్సరంలో నువ్వు ఎలా నడుచుకోవాలి అనడానికి ముఖ్యంగా జ్ఞానం కోసం నువ్వు వేడుకోవాలి. హోషేయలో చూసినట్లయితే 4:7 నా జనులు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారంటున్నాడు దేవుని వాక్యం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. రాబోతున్న సంవత్సరంలో ఏ వార్తలు వింటామో మనకి తెలియదు, ఏ దిక్కు నుండి ఏ తెగులు వస్తుందో మనకి తెలియదు, ఏ ప్రాంతం నుండి ఏ కీడు పొంచి ఉంటుందో మనకి తెలియదు, ఎలాంటి దుర్వార్తలు వినబడతాయో మనకి తెలియదు. అవి ఏవి నీ గుడారంలోకి రాకుండా, నీ ఇంటిలోకి రాకుండా, నీ బిడ్డల్ని ముట్టకుండా, నీ ఆవరణం చుట్టూరు
ఒక కాపుదల, ఒక భద్రత ఉండాలి అంటే నువ్వు జ్ఞానం కలిగి నడుచుకునే అనుభవంలో ఉండాలి. క్రైస్తవులు ఎందుకండి విమర్శ పాలవుతూ ఉన్నారు? క్రైస్తవులు ఎందుకు ఓటమి పాలవుతూ ఉన్నారు? క్రైస్తవులు ఎందుకు ఇక దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? జ్ఞానము లేకే, సరైనటువంటి జ్ఞానం లేక, సరైనటువంటి తెలివి వివేకం లేక నాశన పుత్రుడికి జీవితాలను వారంతట వారే అప్పగించుకుంటూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక రాబోతున్న సంవత్సరంలో దేవా నాకు మంచి జ్ఞానం ఇవ్వు, నీవు కలిగినటువంటి జ్ఞానమును నాకు దయచేయి, పైనుండి వచ్చే జ్ఞానముతో నన్ను నింపండి, అది మృదువైనది, సాధువైనది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. సామెతలు 14:1 దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటాదంట, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకుంటాదంట. మనము జ్ఞానం కలిగి జీవించిన ఎడల నీ ఇల్లు అత్యంత ఆశీర్వాదకరముగా రమ్యంగా కట్టబడగలదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానం కోసం అడగాలి. కొన్ని రోజుల్లో యేసయ్య నాకు జ్ఞానం ఇవ్వండి. యాకోబు 1:5 దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు, నేను ఇస్తానంటూ ఉన్నది దేవుని వాక్యం. నీకు జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే నాకు జ్ఞానం ఇవ్వండి నాయన. నా ఇంటిని నేను ఎలా కట్టుకోవాలి, నా ఇంటిని నేను ఎలా చక్కపరుచుకోవాలి, నా పిల్లల్ని నేను ఎలా పెంచాలి, పరిచర్యలో నేను ఎలా వాడబడాలి, దాసునికి నేను ఎలా సహకారిగా ఉండాలి, సంఘంలో నేను ఎలా మెలగాలి, సమాజంలో నేను ఎలా మెలగాలి, అత్తింటిలో నేను ఎలా మెలగాలి, తండ్రి ఇంటిలో నేను ఎలా మెలగాలి అనేది నువ్వు జ్ఞానం దేవుని వద్ద నుండి అడిగి పొందుకున్న ఎడల ఏ పాత్రలో కూడా నువ్వు ఓడిపోవు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోతున్న సంవత్సరంలో గ్రుడ్డిగా అడుగు పెట్టడం కాదండి, అవివేకంతో అడుగు పెట్టడం కాదు, ప్రార్థన లేకుండా ఎట్లా అంటే అట్లా అడుగు పెట్టడం కాదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుమని యెహోషువలో 21:15 దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు. నీ ఇల్లంతా దేవుని సేవించే విధంగా అడుగు పెట్టాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు. రాబోతున్న సంవత్సరంలో నేను పేదరికంలో ఉండకూడదయ్యా, నేను దరిద్రతలో ఉండకూడదు, హాస్పిటల్ చుట్టూరు నేను తిరగకూడదు. నా కష్టార్జితం, నా యజమానుడు తీసుకుని వస్తున్నటువంటి ఆ కష్టార్జితం, నేను సంపాదిస్తున్న కష్టార్జితం అది హాస్పిటల్ పాలు కాకూడదు. మాకు మంచి ఆరోగ్యాలను దయచేయి. నీ పునరుద్ధాన శక్తి మా ప్రాణ ఆత్మ దేహంలో ప్రవహించులాగన నాయన నీ కృప దయచేయి అని చెప్పి నువ్వు జ్ఞానం కలిగి అడిగిన ఎడల ధారాళంగా యేసయ్య నీకు దయచేయబోతుంటున్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు. ఎవరు కాపాడలేరు, ఒక్క యేసయ్య మాత్రమే కాపాడబడగలడు, కాపాడుతాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవ్వా, రాబోతున్న సంవత్సరంలో కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేసుకోవాలి. నా కుటుంబంలో మా భార్య భర్తల మధ్య మరొక స్త్రీ మరొక పురుషుడు జ్వరబడకుండా నా కుటుంబ వ్యవస్థను కాపాడండి అని నువ్వు జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
ఇర్మియా 33:3 నీవు నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. మొర్రపెట్టి ఈ దినాల్లో ఆయనకి నువ్వు మొర్రపెట్టినట్లయితే, నువ్వు అడిగినట్లయితే, నువ్వు గోచాడినట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు విజ్ఞాపన చేయగలిగినట్లయితే, నువ్వు యాచించగలిగినట్లయితే, నువ్వు చేతులెత్తి ఆయన్ని వేడుకొనగలిగిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఘనకార్యాలను ప్రారంభించబోతూ ఉంటూ ఉన్నాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలను నీ ఎడల ఆయన జరిగించబోతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేసుకోవాలి. కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉంటూ ఉన్నాయి, చల్లా చెదురైపోతూ ఉంటూ ఉన్నాయి. ఈ లోకనాథుడు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ఈ టైంలో నువ్వు జ్ఞానం కలిగి మొర్ర పెట్టిన ఎడల, నువ్వు జ్ఞానం కలిగి వేడుకున్న ఎడల నీ కుటుంబానికి ఏ మాత్రము హాని రానియడు యేసు ప్రభుల వారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవదేవుణ్ణి అడగాలి, నా కుటుంబ వ్యవస్థలోకి యెజబెల్ ఆత్మను, దెలీలా ఆత్మను, ఆహాబు ఆత్మను, అమ్నోను ఆత్మను రానియద్దండి అయ్యా. నా కుటుంబంకి నువ్వు కంచెవై, నాకు నా భర్తకి సమాధానకరుడిగా మూడో వ్యక్తిగా మీరు మాత్రమే ఉండండి అని నీ కుటుంబ వ్యవస్థ కోసము నువ్వు ప్రార్థన చేసుకునే అనుభవంలో ఉండాలి. అలా నువ్వు ప్రార్థన చేసుకున్న ఎడల నీ కుటుంబము రాబోతున్న సంవత్సరం అంతా ఏ కీడు రాకుండా, ఏ స్త్రీ వశీకరణ, ఏ పురుష వశీకరణ, ఏ మందుల ప్రభావాలు, ఏ చేతబడుల ప్రభావాలు, ఏ కట్లు నీ కుటుంబ వ్యవస్థ మీద పడనివ్వకుండా ఆయన యొక్క రక్తపు నీడ క్రింద నిన్ను భద్రపరుస్తాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకా 4 రోజులే ఉంటూ ఉన్నారు. ఈ 4 రోజుల్లో నీవు సిద్ధపడాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, ఆయన మాటల్ని కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి, దైవజనుల ఎదుట నిలబడడానికి నువ్వు సిద్ధపడాలి, సంఘం ఎదుట ఒక క్రొత్త కోణంలో నిలబడడానికి నువ్వు సిద్ధపడాలి. బలిపీఠం చెంత ఒక నూతన సృష్టిగా నువ్వు నిలబడడానికి సిద్ధపడాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పాతవి గతించిపోతూ ఉంటూ ఉన్నాయి, సమస్తము క్రొత్తవిగా మారబోతూ ఉంటున్నాయి. ఈ యొక్క పాత సంవత్సరంలో నీకు నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటివి ఏవైనా పాతవి ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టేసేయాలి, వాటిని వదిలేసేయాలి. వదిలివేసి క్రొత్త వాటిని చేతబట్టుకొని సంతోషంగా క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనం గృహాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ర్యాక్స్ ను క్లీన్ చేసుకుంటూ ఉంటాం. పాతవి ఏమన్నా ఉన్నప్పుడు, పనికి రానివి, పనికి మాలినవి ఏవైనా ఉన్నప్పుడు ఇవి మాకు వద్దులే అని చెప్పేసి వాటన్నిటిని తీసి చెత్తబుట్టలో వేసేస్తూ ఉంటాం. ఈవెన్ మంచి వస్త్రాలు దాంట్లో ఒకటి బాగలేకపోయినా ఆ డ్రెస్ మొత్తం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన వస్తువులను ప్రక్కన పెట్టేసినప్పుడు నీ ఆత్మ సంబంధమైన విషయంలో కూడా కొన్ని పనికిమాలను నువ్వు అంటించుకో ఉంటూ ఉంటావు, కొన్ని పనికిరాని తీగలు నీలో మొలిచి ఉంటాయి. ఆ కారు ద్రాక్షాలను నువ్వు కట్ చేసుకొని నూతన ద్రాక్షవల్లిగా దేవునిలో అంటు కట్టబడాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. రోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. తోటమాలి వేడుకుంటూ ఉన్నాడు, ఇంకొక సంవత్సరం ఇవ్వండి నాయన, ఇంకొక సంవత్సరం చూడండి. తోట యజమానుడు వచ్చి తోటంతా చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశపడ్డాడు ఆ పండ్లు తినడానికి. ఆశపడి పండ్లు తిన్నప్పుడు ఆయనకి కారు ద్రాక్ష పండ్లు వచ్చినాయి. కోపడ్డాడు, నరికేస్తా అన్నాడు.
గొడ్డలపేట వేటు వేస్తానంటున్నాడు. తోటమాల అడ్డం పడుతూ ఉన్నాడు. వద్దయ్యా, వద్దు వద్దు వద్దు, ఒక్క సంవత్సరమే ఉండని, నేను చక్కగా సాగు చేస్తాను, నేను ఎరువు వేస్తాను, వాటర్ పెడతాను, నేను మంచిగా చూసుకుంటాను, నీకు ఈ ఇయర్ ఫలించకుండా ఉంటే అప్పుడు నువ్వు తీసేయని తోటమాలి వేడుకుంటూ ఉన్నాడు యజమానుడిని. అలాంటి పరిస్థితి మనకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. కారు ద్రాక్షాలు ఒకవేళ నువ్వు ఫలిస్తూ ఉన్నావేమో, చేదును నువ్వు ఫలిస్తూ ఉన్నావేమో, ఆ చేదునంతటిని వదిలివేయాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. క్రొత్త వాటితో మనం నింపబడాలి, క్రొత్త వాటి కోసము మనం ఎదురు చూడాలి. యెషయా గ్రంథం 40:31 ఉంటూ ఉన్న దేవుని వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారంట. రాబోతున్నటువంటి వాచ్ నైట్ సర్వీస్ లో దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు నూతన బలం పొందుకోవాలి అంటే ఈ కారు ద్రాక్షాలను వదిలేసే అనుభవంలో నువ్వు ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానం కోసం వేడుకోవాలండి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, పాతవి వదిలేసేయాలి, కృతజ్ఞతా భావాన్ని హృదయంలో కలిగి జీవించాలి, ఒక సిద్ధపాటుతో, ఒక ప్రిపరేషన్తో నెక్స్ట్ ఇయర్లో అడుగు పెట్టడానికి మనం రెడీ అవ్వాలి. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. వాగ్దానం కోసం ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క ప్రవచనం కొరకు ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకముగా వాగ్దానం తీసుకునే అనుభవంలో ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా కాపాడాడు. ఎల్లవేళలా నీ నోట కృతజ్ఞతా భావం ఉండాలి, కృతజ్ఞత స్థుతులు ఉండాలి, కృతజ్ఞత కీర్తనలు ఉండాలి, కృతజ్ఞత పాటలు ఉండాలి నీ నోట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్య, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం స్వామి. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన 12 నెలలు 2024 సంవత్సరానికి గాను 12 నెలలు మేము కాపాడబడ్డాము అంటే అది కేవలం నీ కృప ఉంటూ ఉన్నదయ్యా. నీ కృప తప్ప మరొకటి లేనే లేదు స్వామి. ఇంకా కొన్ని దినాలు ఉంటూ ఉన్నాయి క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఆ సంవత్సరాన్ని ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదకరముగా, జయకరముగా, శుభకరముగా, నైనా మేలుకరముగా ప్రవేశించాలి అంటే మాకు ఒక సిద్ధపాటు ఉండాలి నాయన. ప్రార్థన పూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకముగా సిద్ధపడే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. కుటుంబాలుగా సిద్ధపరచండి నాయన, వ్యక్తిగతంగా సిద్ధపరచండి. కృత వాగ్దానాలతో వాళ్ళని మీరు సంతోష పెట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నీ గొప్ప సంతోషం వారి కుటుంబాల్లో నింపబడమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నా. సమాధానాన్ని దయచేయమని అడుగుతూ ఉంటున్నా. యేసు ఈ పాత సంవత్సరంలో ఎదుర్కొన్న నిందలు, శోధనలు, కీడులు, అపాయాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపచయాలు, పోరాటాలు, ఇక్కట్టులు నైనా వీటన్నిటినీ నైనా మీరు ముగింపు చేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. తండ్రి, వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా, అత్యధికంగా దీవించమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప గొప్ప దీవెనలతో నాయన వారి నోటికి మీరు నవ్వు కలగచ్చేయమని అడుగుతుంటున్నా. వారి జీవితాల్లో దుఃఖాన్ని తొలగించమని అడుగుతుంటున్నా. వారి కన్నీటిని నాట్యంగా మార్చమని అడుగుతుంటున్నా. వారి నిట్టూర్పు ఎగిరిపోయే కృప దయచేయమని అడుగుతుంటున్నా. యేసు నీకు వందనాలు. కుటుంబాలని యొక్క చల్లని కృపలో నాయన అయా కృపయు క్షేమముతో నాయన కటాక్షముతో వారు చల్లగా ఉండగలిగినట్లు సహాయం చేయి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన, దీర్ఘాయుష్యుని ఇవ్వండి. రాబోతున్న సంవత్సరాల కొరకై తండ్రి గొప్ప దీవులతో సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య మంచి నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.